ప్రస్తుతం ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కొల్సు పార్థసారథి మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కడప జిల్లా కొండాపురం మండలం కే బొమ్మపేట గ్రామంలో 43.79 ఎకరాల భూమిని ప్రాజెక్ట్ సైట్, కార్యాలయాలు, కార్మిక శిబిరాలు, వర్క్షాపులు, ప్రీ అసెంబ్లీ ప్రాంతాలు, ఫ్యాబ్రికేషన్ యార్డులు వంటి నిర్మాణ సంబంధిత సదుపాయాల ఏర్పాటు కోసం లీజు ప్రాతిపదికన ఎకరానికి 3,25,000 మార్కెట్ విలువ చెల్లింపుపై నెట్ క్యాప్ దాఖలా పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఏపీ మార్కెట్కు టర్మ్ లోన్గా 300 కోట్లు పొందేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ మరియు చలపతి యూనివర్సిటీ పేర్లను చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం 2016 షెడ్యూల్కు సవరణ చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేయడానికి, తద్వారా ఆయా స్పాన్సరింగ్ సంస్థలు బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద ఈ 2 ప్రైవేట్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో ఏంటంటే ఈ బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీ కింద భీమవరంలో విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చి విష్ణు ఎడ్యుకేషనల్, అదేవిధంగా ఈ 2 యూనివర్సిటీస్ రావటం మూలంగా మన యువతకి, స్టూడెంట్స్కి మేలు జరిగింది. 35% సీట్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కోటా కింద ఇవ్వబడతాయి. ఏమండి, చలపతి ప్లస్ విష్ణు రెండు ప్లేసా? చలపతి ఏమో లామ్ అనుకుంటాను, లాము. విష్ణు ఏమో భీమవరం. స్టేట్లో ఫస్ట్ మహిళా యూనివర్సిటీ, కంట్రీలో 3rd మహిళా యూనివర్సిటీ ప్రైవేట్ రంగంలో విష్ణు. కంట్రీలో 3rd, ఇప్పుడు దాకా 3 ఉన్నాయి ప్రైవేట్ రంగంలో మహిళా యూనివర్సిటీస్. దాంట్లో ఇది ఒకటి. మన రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ. ప్రకాశం జిల్లా కొండెపి మండలం కేజీ కంటికి గ్రామంలో 50 సెంట్ల భూమిని కొండపి అసెంబ్లీ నియోజకవర్గం ప్రభుత్వ భూమిని అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం ఏడాదికి 1,000 రూపాయల చొప్పున 66 సంవత్సరాల లీజు ప్రాతిపదికన యాజ్ పర్ పాలసీ కేటాయించడం జరిగింది. ఆ ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆల్మూరు గ్రామంలో LPM నెంబర్ 464లో 62.59 ఎకరాల భూమిని మెస్సెస్ AM గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 700 మెగావాట్ మరియు సోలార్, 300 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం ఎకరానికి 5 లక్షల చెల్లింపుపై నెట్ క్యాప్కు దక్కలు పరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణదాసనపల్లి గ్రామంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మెస్సెస్ శ్రేష్ఠ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు LPM నెంబర్ 369 తదితరాల్లో ఉన్న 9.36 ఎకరాల భూమిని ఏడాదికి ఎకరానికి 15,000 చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇప్పటికీ అప్రూవ్ అయిన పాలసీ ప్రకారం దఖలుపరిచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పుట్టపర్తిలో సమీకృత అత్యాధునిక ఏవియేషన్ మరియు ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా SSS ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుకూలంగా రిజిస్ట్రేషన్ డీడ్ల అమలుకు వీలు కల్పించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రశాంతి నిలయం పుట్టపర్తి వారి విజ్ఞప్తి మేరకు